ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగరాజు. మరి ఒక న్యాయమైనటువంటి సమస్య పరిష్కారం కోసం మరి మా సంఘ పక్షాన అందరికన్నా ముందుగా కూడా ఈ ఐక్యవేదిక సంఘాలు ఏవైతే ఉన్నాయో అన్ని సంఘాల కన్నా కూడా ముందుగానే మేము 27వ తేదీనే ఈ సీలింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ టీచర్స్తో పోలిక అనేది వీరికి సరికాదు. ఇక్కడ పనిచేసే వాళ్ళు కేటగిరీ 3, 4 నదులు దాటుకుంటూ పోయిన వాళ్ళ బ్యాచ్ ఇది 2014 బ్యాచ్ అంటే మారుమూల ప్రాంతాల్లో కేటగిరీ 3, 4లో చేసినటువంటి బ్యాచ్. ఇప్పుడు కృష్ణా జిల్లాలో కనుక చూసుకుంటే మన వరదలకి నదులు దాటుకుంటూ వీడియోలు కూడా పెడుతున్నారు. సార్ వరదలు వచ్చినప్పుడు నదులు ఈత కొట్టుకుంటూ వెళ్ళి మేము పాఠాలు చెప్పిన బ్యాచ్ సార్ చివరి సంవత్సరం పాయింట్లు తీసేస్తే మాకు చాలా ఆవేదన ఉందనేటటువంటి ఆవేదనని ఉపాధ్యాయుల నుంచి వ్యక్తమవుతున్న తరుణంలో ఉపాధ్యాయ సంఘాలుగా కూడా గతంలో మేము కూడా సీలింగ్ అనేటువంటి పదం కనుక అనగానే మేము మొవ రామలింగం గారు ఉన్నప్పుడు కూడా మేము దాన్ని తొలగించి వేయడం జరిగింది. సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి సీలింగ్ అనేది వద్దని చెప్పేసి 10 ఇయర్స్ చేసినప్పుడు 10 ఇయర్స్, 9 ఇయర్స్ చేసినప్పుడు 9 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. 30 రోజులు కూలీ చేస్తే 30 రోజులు జీతం ఇవ్వాలా, 9 సంవత్సరాలు డ్యూటీ చేస్తే 9 సంవత్సరాలు పాయింట్లు ఇవ్వాలనేటువంటిది గత నినాదము. ఇప్పుడు కూడా అదే నినాదంతో మేము ఇప్పటికే 3 సార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అధికారులు అయితే సస్యమేరాటున్నారు కాబట్టి ఇక మిగిలింది నారా లోకేష్ గారు మాత్రమే. నారా లోకేష్ గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక బాధితులుగా మీరందరూ కూడా ఇలా రోడ్డు మీదకి రావడం అనేది ఒక శుభ పరిణామం. సంఘాలు రోడ్డు మీదకి రాని పక్షులు మీరందరూ కూడా వచ్చారు కాబట్టి మీ అందరికీ కూడా ఉద్యమ జేజేలు పలుకుతూ మనకి ఎమ్మెల్సీలు కూడా లెటర్స్ ఇచ్చారు. యూటీఎఫ్ పక్షాన గోపిమూర్తి గారు ఇచ్చారు, పీఆర్టీ పక్షాన కాదేశ్ శ్రీనివాస నాయుడు గారు ఇచ్చారు. కాబట్టి వారిని కలిసి వారి ద్వారా కానీ లేదా ఇతర ఎమ్మెల్సీల ద్వారా కానీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఉన్నారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉన్నారు, నారా లోకేష్ని ఎంత త్వరగా కలిసే ప్రయత్నం అంత చేస్తేనే తప్ప ఈ సమస్య మనకైతే పరిష్కారం అయ్యేలాగా కనిపించడం. థ్యాంక్ యూ.